హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విద్యాసాగర్, అడ్వకేట్ హియర్. ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది కాబట్టి మళ్ళీ చాలా కాలం తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఫర్ తెలంగాణ వి శివధర్ రెడ్డి recently issued a strong memo and held a press conference reiterating the strict orders against the police interference in the civil disputes. The direction emphasized that such matters fall under the jurisdiction of the civil courts and not the police. An officer found in violation will face departmental action. First of all, we would like to convey our thanks to our DGP garu. ఎందుకంటే ఇది చాలా బర్నింగ్ ఇష్యూ అయి ఉంది. బీయింగ్ అడ్వకేట్స్ చాలా కేసుల్లో మనం కూడా ఫేస్ చేసి ఉన్నాము. చాలా కేసులు కోర్టు వరకు రాకుండా సెటిల్మెంట్స్, ఆ సెటిల్మెంట్స్ అనేవి సివిల్ డిస్ప్యూట్స్, వాళ్ళు ఇంటర్ఫియర్ కావద్దు అయినా అవుతారు. సరే, చాలామంది అనుకోవచ్చు, ఎక్కడైతే సమస్య పరిష్కారం అయితే అయిపోతుంది కదా, మరి కోర్టుకి ఎందుకు రావాలి, అడ్వకేట్గా డబ్బులు ఇవ్వాలి. అది సమస్య అది కాదు. డబ్బు అనేది వచ్చింది, డబ్బుతోటి పరిష్కారం జరుగుతుంది అంటే అది డబ్బున్నవాడికి మాత్రమే జరుగుతుంది. ఆ ఆస్పెక్ట్లో డబ్బు లేనివాడు, వాడి దగ్గర న్యాయం ఉన్నా చివరికి ఆ న్యాయం అనేది దక్కకుండా పోతుంది. కాబట్టి సివిల్ డిస్ప్యూట్స్ అనేవి కోర్టుకు మాత్రమే వెళ్ళాలి. అయితే ఇక్కడ బిహాఫ్ ఆఫ్ అవర్ అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ అండ్ ఆల్సో బిహాఫ్ ఆఫ్ ది కామన్ పీపుల్, we place a small request to our DGP garu. This initiation shouldn't be like a small statement here. It should be like a great initiative, like the technology to be used here. All police stations has CC cameras, but they are not in working condition. In some of the cases, even we ourselves filed, we raised an RTI application to give us a footage of a particular date. అది జరగలేదు. ఇంటి కారణం ఏంటంటే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. కొన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు అసలు వైరింగే ఉండదు. కొన్నింటికి ఆ సీసీ కెమెరా రూఫ్ను చూడడము, లేదా కార్నర్ను చూడడము, లేదా విజువలైజేషన్ లేకుండా చేయడము, ఇలాంటివి కూడా జరగడం జరిగింది. సో మనం ఇక్కడ డీజీపీ గారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీసీ కెమెరాలు కనుక ప్రాపర్ ఇన్స్టాలేషన్ ఉండి, ప్రాపర్ మెయింటెనెన్స్, ఆడియో అండ్ యాజ్ వెల్ యాజ్ వీడియో ప్రాపర్గా ఉండే విధంగా మెయింటైన్ చేస్తే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని